Hey guys, welcome back to my channel. Hi Sudha, the storyteller. How are you guys doing? So this is a day with Market Gurus vlog అనమాట. వాళ్ళు 8 o'clock కల్లా రమ్మన్నారు మమ్మల్ని. సో మార్నింగ్ 7:35 ఆర్ 7:45కి ఐ స్టార్టెడ్ గోయింగ్ టు నోవోటెల్. లొకేషన్ వచ్చి నోవోటెల్ అనమాట. నోవోటెల్లో లాంజెస్ ఉంటాయి కదా, మీటింగ్ రికార్డింగ్ సెషన్, మీటింగ్ లాంజెస్ ఉంటాయి. సో అక్కడ మాకు ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎర్లీ మార్నింగ్ 7:30కి నేను రెడీ అయిపోయి వెళ్తున్నా. కానీ చూసారా ఎంత ఎండ ఉందో. కానీ వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందేమో. 8:30, మోర్ దాన్ 8:30 ఉండొచ్చు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సెషన్. ఎందుకంటే నేను చాలా న్యూస్ ఫాలో అవుతున్నాను. ఐ నో సో మెనీ థింగ్స్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ మోర్ దెన్ ఇయర్. కాబట్టి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాస్ట్ టైం నేను షరణ్ సెషన్తో కనెక్ట్ అయినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఏం జరుగుతుంది అనేసి. ఇలాంటి ఈవెంట్స్కి నేను ఈ మధ్య అటెండ్ అవుతున్నాను కాబట్టి. కానీ చాలా కాంట్రాస్టింగ్గా ఉంది. యాక్చువల్గా షరణ్ సెషన్కి మొత్తం అందరూ యంగ్స్టర్స్, మేబీ అట్లీస్ట్ 20 to 35, చాలా లిమిటెడ్ పీపుల్ హు ఆర్ మోర్ దెన్ 50 అనమాట. మేబీ 1 or 2 కంటే ఎక్కువ చూడకపోవచ్చు మనం. నోవోటెల్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే దెర్ వర్ బిగ్ క్యూస్ అనమాట. సో మెనీ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఓల్డ్ పీపుల్, లైక్ 65, 70 ఉన్న వాళ్ళని కూడా చూడొచ్చు. దే వర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ వాక్. చాలా స్లోగా వాక్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది నాకు. సి మెనీ బాల్డ్ హెడ్స్, లైక్ వాజ్ లైక్ అంత ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఆ ఏజ్లో. సో ఆ ఏజ్లో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే అక్కడ మాట్లాడుకోవడం కూడా ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఐ వాజ్ లైక్ ఒకప్పుడు చదువు రానివాడు నిరక్షరాస్యుడు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ జ్ఞానం లేనివాడు నిరక్షరాస్యుడు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ అచ్చ తెలుగులో. సో ఈ సెషన్కి కుటుంబరావు గారు మరియు క్రాంతి గారు వచ్చారు. వీళ్ళు TV5లో చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ అక్కడికి వసంత్ గారు కూడా వచ్చారు. వసంత్ గారు వాజ్ లైక్ మొత్తం ఆ సెషన్ అంతా హోస్ట్ చేసింది వసంత్ గారే అనమాట. సో వసంత్ గారితో ఒక పిక్చర్ తీసుకున్నాను. లైక్ క్రాకర్ అన్నమాట. సో మెనీ జోక్స్. చాలా ఇతని వల్లే ఆ సెషన్ అంత ఇంట్రెస్టింగ్గా జరిగింది. జనరల్గా మేము ఇంతకుముందు జరిగిన ఈవెంట్స్, ఇంతకుముందు జరిగిన షరణ్ ఈవెంట్ నేను డైరెక్ట్గా చెప్తాను. అందులో దర్ నాట్ రికమెండింగ్ ఎనీ స్టాక్స్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అది 1% క్లబ్కి మోటో లాగా లైక్ జరిగింది. కానీ ఇక్కడ కంప్లీట్లీ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఇండియా, వికసిత్ భారత్ అని, ఓఎస్ఎస్ ఆఫ్ ఇండియా అని. అండ్ దే డిస్కస్, యూ డోంట్ బిలీవ్, దే డిస్కస్ ద లాడ్ ఆఫ్ స్టాక్స్. లైక్ అందులో వాళ్ళు డైరెక్ట్గా చెప్పారని చెప్పచ్చు. ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెట్ మీ నో. ఐ విల్ పింగ్ ద డిస్కస్డ్ స్టాక్స్ ఇన్ దిస్ కామెంట్ సెక్షన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ చేయొచ్చు. నేను ఐ విల్ డైరెక్ట్లీ పోస్ట్. అండ్ అక్కడ మోర్ దెన్ 1000 పీపుల్. యాక్చువల్లీ ఇంత పెద్ద ఆడిటోరియం. పీపుల్ వర్ లైక్ నాకు ప్లేస్ లేదు సార్ అని వసంత్ గారితో అంటుంటే, నెక్స్ట్ టైం ఎల్బీ స్టేడియం బుక్ చేద్దామని చెప్పేసి ఇస్ క్రాకింగ్ ఇన్స్టెంట్ జోక్స్. అండ్ సమ్ డిఫరెంట్ సెషన్స్ ఆల్ టుగెదర్. లైక్ ఇది ఇంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని నాకు తెలియదు. అండ్ ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుందంట. ఆ పర్సంటేజెస్ మార్చుకుంటా ఎంకరేజ్లో హయ్యర్ స్టాక్ మార్కెట్ పర్సంటేజ్, ఇన్వెస్ట్మెంట్స్కి పర్సంటేజ్ పెట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్ దగ్గర నుంచి ఆ స్టాక్స్లో టర్న్ అరౌండ్ కింద మనం తీసుకోవచ్చు. కొంచెం మేనేజ్మెంట్ క్వాలిటీ ఎట్లా ఉంది, అంతేకాకుండా డెట్ని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు, ఈ రెండింటి. అది గైస్ మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు. యాక్చువల్గా కుటుంబరావు గారు వచ్చేసి మొత్తం సైకాలజీ గురించే మాట్లాడారు. ఇట్ వాజ్ లైక్ మీ దగ్గర ఉన్న మనీని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చాలా పొందిగ్గా చెప్పారు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ క్రాంతి గారు మొత్తం ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాలంటే ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అండ్ దర్ వాజ్ దిస్ ఫన్నీ డిస్కషన్ చేసి టైం స్పేర్ చేయడం డిఫికల్ట్ అని కూడా చెప్తాను. మాకు కావాల్సిందంటే మీరు ఏమైనా చేయండి, గవర్నమెంట్లో మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సిన ఏంటంటే రాత్రి పూట పడుకోబోయే ముందు ఒక అర్ధగంట ప్రోగ్రామ్ చేద్దాం. నేను అప్పుడు చేయొచ్చు కదా, ఎలాగో మీరు 18 గంటలు పనిచేస్తా అంటున్నారు, ఇంకొక అర్ధగంట నైట్ పడుకోబోయే ముందు midnight 11:30 to 12 o'clock. ఓకే, అలా చేద్దాం. ఓకే. యాక్చువల్గా నేను 18 hours వర్క్ చేయాలి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అని చెప్తుంటే, వసంత్ గారు రోజు లైక్ మాకు 1/2 hour టైం కావాలి, మీరు ఎలాగో 18 hours వర్క్ చేస్తారు కదా ఇంకో 1/2 hour చేయండి అని చెప్తున్నారు. ఎంత అన్యాయం చూడండి. సో కుటుంబరావు గారు హ్యావ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. అసలు అతన్ని
అతన్ని చాలామంది వచ్చి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారంటే, సార్ పేటీఎంలో ఇన్వెస్ట్ చేయొచ్చా, సార్ కోటక్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐ థింక్ దే కెన్ ఆస్క్ బెటర్ క్వశ్చన్స్ అనిపించింది నాకు. అండ్ చూడండి ఇన్ని చైర్సా ఏమన్నా. సో కుటుంబ రావుతో నో పిక్చర్ అండ్ హీ ఈజ్ వెరీ బిజీ. సో నేను దూరంగానే కొన్ని క్లిక్స్ తీసుకున్నాను. సెషన్ ఆల్మోస్ట్ ఎండెడ్. సో బయటకు వచ్చేసాము. హీ స్టిల్ రివ్యూయింగ్ ద పీపుల్ హూస్ హ్యావింగ్ మోర్ దెన్ 2 crores పోర్ట్ఫోలియో అనమాట. నేను ఒక మంచి పిక్చర్ కోసం ట్రై చేస్తున్నాను. నేను హోటల్లో నా దగ్గర ఏం కుదరట్లేదు. అండ్ నాతో పాటు సెషన్కి వచ్చారు. ఆమె ఒక పిక్చర్ తీస్తున్నారు. సో నేను ఆల్రెడీ కెమెరా ఓపెన్ చేసి ఇచ్చాను. సో అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ టు గో హోమ్ అనమాట. కరెక్ట్గా అదే టైంకి మై హస్బెండ్ కూడా ఆ కారులో ఆయన వచ్చారు. సో దిస్ ఈజ్ హౌ ఐ అటెండెడ్ గైస్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అటెండింగ్ దిస్ సెషన్. మీకు కూడా ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ టేక్ ద ఆపర్చునిటీ అండ్ explore or embrace yourself. Thanks for watching. Bye bye.